గౌరవనీయులు మీ అభిమాన శాసనసభ్యులు మా సహచర మంత్రివర్యులు ఈ సమావేశ అధ్యక్షులు అడ్లూరి గారికి, ఈనాటి ముఖ్య అతిథి వివిధ అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన కార్యక్రమంలో విచ్చేసినటువంటి ఆర్థిక మంత్రి ఉప ముఖ్యమంత్రి భట్టి గారికి, సహచర మిత్రులు ఆది గారికి, అదేవిధంగా రాజ్ ఠాకూర్ గారికి, సంజయ్ గారికి, విజయరమణ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా వరుణ్ రెడ్డి గారికి, ప్రియమైన అధికారులు, వేదిక మీద ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, పత్రికా విలేకరులు, మీ ప్రియమైనటువంటి సోదరీమణులు, ప్రజలందరికీ, నా రైతు సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారం. కర్షకుల జిల్లా కరీంనగర్ జిల్లా, వ్యవసాయ జిల్లా. ఈనాడు కరీంనగర్ జిల్లా తెలంగాణకి గుండెకాయ. అన్ని రంగాల్లో, ముఖ్యంగా వ్యవసాయ రంగంలో ఈ యొక్క రాష్ట్రానికి వెన్నెముకగా నిలిచినటువంటి కరీంనగర్ జిల్లాకి ఇన్ఛార్జి మంత్రిగా ఉండే అవకాశం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నన్ను నియమించడం జరిగింది. ఈ జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలతోటి పాటు, రాజకీయ కలాపాలతోటి పాటు మీ అందరి యొక్క సాహచర్యం, మీ అందరితోటి కలిసి ఈ జిల్లాలో పనిచేసేటటువంటి అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి, మీకు ధన్యవాదాలు తెలియజేస్తా. ఈనాడు అడ్లూరి గారు, ఆర్థిక మంత్రి గారు ఇబ్బంది అంటే బలవంతంగా ఆ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఒకే రోజు ఇన్ని వందల కోట్ల రూపాయల శంకుస్థాపన చేసినటువంటి ఏకైక మంత్రి మా అడ్లూరి గారు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. మా భట్టి గారి మీద చాలా భారం ఉంది. మీకు తెలుసు, గత ప్రభుత్వాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని విచ్ఛిన్నం చేసి, చిన్నాభిన్నం చేసి, మా తర్వాత ఎవరు వచ్చినా కూడా ఈ రాష్ట్రాన్ని పరిపాలించే శక్తి ఉండకూడదు, ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆర్థిక వ్యవస్థని విచ్ఛిన్నం చేసి మనం ఉన్నా లేకపోయినా దాన్ని ఖరాబ్ చేసి వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి బాధ్యత రహితంగా ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేశారు. అన్ని వ్యవస్థల్లో కూడా అప్పులు ఇచ్చారు, అన్ని శాఖలలో కూడా పెండింగ్లు పెట్టారు, అన్ని బ్యాంకుల్లో కూడా ఇంకా మనం అప్పు అడిగేదానికి కూడా అవకాశం లేకుండా అప్పులు చేసి భట్టి గారికి అప్పచెప్పారు. ఈ నిదానస్తుడు కాబట్టి, నియంత్రణ కలిగినటువంటి వ్యక్తి కాబట్టి, సమర్థతతోటి అన్ని ఆలోచన చేసి, మా మీద మీ ఒత్తిడి ఉన్నా, మా ఒత్తిడి ఆయన మీద ఉన్నా, ఎక్కడా తొణక్కుండా బెణక్కుండా, కోప్పడకుండా, చిరునవ్వుతోటే అందరి సమస్యల్ని పరిష్కారం చేసే శక్తి ఈనాడు ఆ యొక్క ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆ గురువు గారికి దక్కించాలని చెప్పి ప్రార్థిస్తున్నా. ఆయన ఈ 2 సంవత్సరాలు అప్పులు తీర్చుకుంటూనే, వడ్డీలు కట్టుకుంటూనే, పాత పథకాలన్నింటినీ సాగించుకుంటూనే, మళ్ళీ కొత్త పథకాలు ఏదైతే చెప్పామో వాటిని అన్నింటినీ కొనసాగించుకుంటూ భారతదేశంలో సంక్షేమ రాజ్యాన్ని ఒక తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుందని భారతదేశం మొత్తం చెప్పుకునేటటువంటి విధంగా ఇన్ని కష్టాల్లో ఉన్న సమర్థవంతంగా నడుపుతున్నటువంటి భట్టి గారికి ఆ దేవుడు ఇంకా ఆశీర్వదించి, ప్రజలు అడిగినటువంటి సమస్యలు, మన మీద పెట్టుకున్నటువంటి ఆశలకు అనుగుణంగా, అవసరాలకు అనుగుణంగా అన్ని డిపార్ట్మెంట్ని సమన్వయం చేస్తూ ముందుకెళ్తున్నారు. తప్పకుండా తెలంగాణ రాష్ట్రం ఆయన ఆధ్వర్యంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకుంటూనే, మనం ఇచ్చినటువంటి మాటని నిలుపుకుంటూనే అన్ని రకాలుగా, ఇప్పుడు నా శాఖకు సంబంధించే సుమారు ఈ 2 సంవత్సరాల్లోనే 1,00,000 కోట్లు ఖర్చు పెట్టినటువంటి ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ప్రతిపక్షాలు అనుకున్నాయి, పదవులు పోయిన వాళ్ళు అనుకున్నారు, వీళ్ళు 2 లక్షల రుణమాఫీ అన్నారు, ఏడున్నాయి, మనమంతా 0 చేసి పెట్టాం కదా, ఇవ్వలేరులే, దాని గురించి మనం దెబ్బలాడదాం అనుకున్నారు. పాపం ఆయన ఎక్కడ తెచ్చిండో, ఎట్లా తెచ్చిండో భగవంతుడికి తెలియాలి.
25 లక్షల మందికి 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినటువంటి ఘనత. 2 లక్షలంటే 2 లక్షలు. బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకున్నటువంటి ప్రతి రైతుకి రుణమాఫీ చేసినటువంటి ఘనత భారతదేశంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా ఎన్నికల ముందు అంకెలు పెట్టి రైతు బంధుని ఎగ్గొట్టిన దాన్ని కూడా మళ్ళీ రైతాంగానికి ఇచ్చాలని చెప్పి మళ్ళీ 21,000 కోట్లు రైతు భరోసా కింద 12,000 రూపాయల చొప్పున ఒకే రోజు 9,000 కోట్ల రూపాయలు 70 లక్షల మంది రైతులకు ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం భట్టి గారు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిందని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇంకా ధాన్యం కొనుగోలు మీరు చూస్తున్నారు. మీరు ఎన్ని లక్షల టన్నులు ధాన్యం పండించినా కొనగల శక్తి తెలంగాణ రాష్ట్రానికే ఉంది. ఈనాడు భారతదేశంలో అత్యధికంగా వరి పండించేటటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం, రేవంత్ రెడ్డి గారి రాష్ట్రం. అందుకనే 1,83,000 కోట్లు, 1,83,00,000 టన్నులు వరి ధాన్యాన్ని పండించినటువంటిది. భారతదేశంలో అన్ని రాష్ట్రాలను మించి నెంబర్ 1 స్థానంలోకి వచ్చాం. చైనా దేశాన్ని కూడా మితిమీరి ఏదైతే దిగుబడి ఉందో మన కర్షకులు రైతులు పెద్ద ఎత్తున ధాన్యాన్ని పండిస్తున్నారు. పండించిన ధాన్యాన్ని కొనటమే కాకుండా సన్న ధాన్యాన్ని పండిస్తే 500 ఇస్తామని చెప్పాం. ఇప్పటికే 3,000 కోట్ల రూపాయలు రైతులు జమ చేశాం. ఇంకా కొద్దిగా ఏదైనా రావాల్సి ఉంటే కూడా తప్పకుండా బోనస్ 500 మీకు ఇస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. యాంత్రీకరణ మర్చిపోయాం. రైతు బంధు పేరిట వ్యవసాయానికి ఇచ్చే అన్ని పథకాలు మూలబడిపోతే మళ్ళీ ఈరోజు భట్టి గారి చేతి మీదుగా యాంత్రీకరణ కూడా రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఏ పనిముట్టు కోరుకుంటే ఆ పనిముట్టు దానికి సబ్సిడీ ఇచ్చి మీకు పనిముట్లు ఇచ్చేటటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా మా మామతల్లులు మహాలక్ష్ములు ఓట్ల ముందు చెప్పాం, తల్లి మీరు సుఖ సంతోషాలతో ఉంటేనే, మహాలక్ష్ములు మహిళలు ఆనందంగా ఉంటేనే తెలంగాణ రాష్ట్రానికి సౌభాగ్యం. మీరు ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. మీకు ఏ కార్యక్రమం చెప్పాం ఆ కార్యక్రమాలు చేస్తామని చెప్పాం. ఈరోజు మీటింగ్కి వచ్చినట్టు లేదు, మీరు పేరంటానికి వచ్చినట్టుంది. మీ ముఖంలో కళ చూస్తే మాకు ఆనందంగా ఉంది. మా భట్టి గారు ఇచ్చినటువంటి పట్టు చీరలు కట్టుకొని ఈరోజు మీటింగ్కి వస్తూ ఉంటే తెలంగాణ అంటే ఇది అని చెప్పేటటువంటి రోజు ఇది రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. అంతేకాకుండా మీరు ఏములవాడకు పోవాలన్నా, హైదరాబాద్కి పోవాలన్నా, అత్యవసరంగా ఏదన్నా పని ఉంటే గతంలో మాదిరిగా మీ ఆయన్ని రూపాయి అడిగే పని లేదు. తిన్నగా బస్సు ఎక్కి అమ్మగారింటికి వెళ్ళొచ్చు, అమ్మగారింటి కాడ నుంచి అత్తగారింటికి వెళ్ళొచ్చు, అత్తగారింటి కాడ నుంచి ఆలయానికి వెళ్ళొచ్చు. మీ యొక్క స్వతంత్రాన్ని, మీ యొక్క వ్యాపారాలకి, మీ యొక్క అవసరాలకు తగ్గట్టుగా కొన్ని 100 కోట్లు, నెలకి 300 కోట్లు సుమారు ఆర్టీసీకి ఇచ్చి మిమ్మల్ని బస్సు ఎక్కించి పంపించేటటువంటి భట్టి గారు ఉన్నారు, ఈ జిల్లా మంత్రి పొన్నం గారు ఉన్నారు. కాబట్టి అన్ని పథకాలని ఒక్కొక్కటి మేము తీర్చుకుంటూ వస్తున్నాం. ఈరోజు ఒక్కొక్క స్కూల్ మీ పిల్లల కోసం యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ అంటే 250 కోట్లు అంటే నా గుండె పగిలింది. అయినా సరే భట్టి గారు ఎక్కడా కూడా తొట్టుపడకుండా నేను కడతాను, మీకెందుకు, ప్రతి నియోజకవర్గానికి కడతానని చెప్పి ఈ రోజున శంకుస్థాపన చేసి ఆ కార్యక్రమాలు కొనసాగించేటటువంటి శక్తి ఈరోజు భట్టి గారికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అంతేకాకుండా రేపు వచ్చే సంవత్సరం వచ్చే పుష్కరాలకి మీ యొక్క ధర్మపురే కాదు, పక్కనున్నటువంటి వేములవాడ పనులు కొనసాగించడమే కాదు, బాసర దగ్గర నుంచి భద్రాచలం దాకా ఉన్న దేవాలయాలన్నిటి అభివృద్ధి చేసి ఇది యొక్క పుణ్యభూమి, ఈ యొక్క తెలంగాణ అంటేనే దేవతలు నివసించినటువంటి ఈ యొక్క పుణ్యభూమి, ఈ యొక్క తెలంగాణలో ఉంటా గోదావరి తీరంలో, ఆ పక్క కృష్ణానది తీరంలో ఉన్నటువంటి అన్ని ఆలయాల్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేసి టెంపుల్ టూరిజాన్ని క్రియేట్ చేసి మీ అందరికీ కాకుండా భారతదేశ వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రం వెళ్ళి చూడాలి అనేటటువంటి విధంగా రేపు రాబోయే సంవత్సరంలో పుష్కరాలు నిర్వహించబోతున్నాం. మళ్ళీ తర్వాత సంవత్సరంలో కృష్ణా పుష్కరాలు నిర్వహించబోతున్నాం. ఈ రకంగా సంక్షేమం ఒక పక్క, అభివృద్ధి ఒక పక్క, ఆలయాలు ఒక పక్క, విద్య ఒక పక్క, వైద్యం ఒక పక్క, ఎన్ని 100,000 కోట్ల రూపాయలైనా సరే వెనకాడకుండా రేవంత్ రెడ్డి ఈ ప్రభుత్వం భట్టి గారి యొక్క సహకారంతో
ముందుకెళ్తున్నాం. కాబట్టి గాలి మాటలు చెప్పేటటువంటి వాళ్ళు ప్రభుత్వంలో ఉండి అన్నిటినీ ఎగనామం పెట్టి ఈరోజు అది లేదు ఇది లేదని కారు కోతలు కూర్చేటటువంటి రాజకీయ పార్టీల యొక్క మన విషయాలు మీరు పట్టించుకోకుండా రేపు జరగబోయేటటువంటి ఏ పరీక్ష వచ్చినా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం చేసేటటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు అనుగుణంగా మీరు తీర్పునిచ్చి అడ్లూరు లక్ష్మణ్ గారిని ఏ రకంగా అయితే మీరు అర్థం చేర్చుకొని వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరూ కూడా కష్టపడి మీ ఓట్లతోటి గెలిపించి ఈరోజు మంత్రిని చేశారో రేపు భవిష్యత్తులో కూడా కష్టపడ్డటువంటి వాళ్ళు మొన్న సర్పంచ్లు అయ్యారు, రేపు కౌన్సిలర్లు అవ్వాలి, మేయర్లు అవ్వాలి. కష్టపడ్డటువంటి కార్యకర్త ప్రతి ఒక్కళ్ళు కూడా పదవిలోకి రావాలి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాం. కాబట్టి మీరు కూడా నిబద్ధతతోటి పనిచేసుకోవాలి, అధికారులతోటి సమన్వయం చేసుకోవాలి, మంత్రివర్గంతో శాసనసభ్యులతోటి ముందుకెళ్ళాలి. మీరు అడిగినటువంటి అన్ని పనులు చేసేటటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. అన్నగారు నన్ను ఒక పని అడిగారు, పెద్ద ఖర్చు లేదు కానీ 3 సొసైటీలు కావాలని అడిగారు. కలెక్టర్ మీరు ఒకసారి 3 శాంక్షన్ చేస్తానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి పామ్ ఆయిల్ తక్కువ వేస్తున్నారు మీ జిల్లాలో. కాబట్టి దయచేసి ఆయిల్ ఫామ్ వేయండి, అంతర పంటలు వేయండి. మీ యొక్క సౌభాగ్యంగా ఉండాలనేది మా కోరిక. వరి వేస్తున్నాం, పత్తి వేస్తున్నాం, మిర్చి వేస్తున్నాం, కానీ మన బతుకులు బయటికి రావట్లా. ఆయిల్ ఫామ్ వేసినటువంటి రైతులను చూడండి. ఈ జిల్లాలో కూడా చాలామంది వేశారు. సుమారు 10,000-12,000 ఎకరాలకు వచ్చింది. రేపు ఫ్యాక్టరీని కూడా ముఖ్యమంత్రి గారితో ప్రారంభోత్సవం చేస్తా. మీకు 1,50,000-2 లక్షల రూపాయల ఎకరానికి తక్కువ వస్తే మాది బాధ్యత. ఒకవేళ మీ యొక్క ఆయిల్ ఫామ్లో కోతులు కింద చికాకు చేస్తే మాది బాధ్యత. మీ తోటలో ఎవరైనా దొంగలు ఇస్తే మాది బాధ్యత. మీరు గెలలు పంపిస్తే 3 రోజులలో డబ్బులు వేయకపోతే మాది బాధ్యత. వాన వచ్చినా ఇబ్బంది లేకుండా ఉండేదానికి మాది బాధ్యత. కరువు వచ్చినా కూడా, కాటక వచ్చినా కూడా మీ పంట పండించేటటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. అందుట్లో మీరు అంతర పంటలు వేసుకోవచ్చు. 3 సంవత్సరాలు పంట వచ్చేదాకా పత్తిలో వేసుకోవచ్చు, మిర్చిలో వేసుకోవచ్చు, ఆఖరికి వరి పొలంలో కూడా వేసుకోవచ్చు. 3 సంవత్సరాల తర్వాత మీరు కాలు మీద కాలేసుకొని మీ బిడ్డలను ఇతర దేశాలకు పంపించి చదివించి మీసం తిప్పుకుంటా ఊళ్ళో మగోళ్ళలాగా తిరిగేదానికి అవకాశం ఉంటుంది. నేను పామాయిల్ రైతుని, 40 సంవత్సరాలుగా నేను ఆ వ్యవసాయం చేస్తున్నా. బట్టి గారు పిలిచి దీనికి ఉద్యోగం ఇచ్చిండు నాకు, లేకపోతే నేను బ్రహ్మాండంగా ఆయిగ తోటలో ఉండేవాడిని. అయినా సరే మిమ్మల్ని అందరినీ రాజు చేయాలంటే ఆదాయం వచ్చే వ్యవసాయం చేయాలి, ఖర్చు తక్కువ వచ్చే వ్యవసాయం చేయాలి, అకాల వర్షాలకో లేదు ప్రకృతి వైపరీత్యాలకి నష్టం రాని వ్యవసాయం చేయాలి, మనుషులతోటి తక్కువ పని జరిగేటటువంటి వ్యవసాయం చేయాలి, పీడలకు అలవాలం లేనటువంటి వ్యవసాయం చేయాలి, అధిక నిధులు, అధిక డబ్బులు, అధిక విధులు వచ్చేటటువంటి వ్యవసాయం మీరు చేయాలి. అప్పుడే మీ కుటుంబాలు బాగుపడతాయి, మీ పిల్లలు చదువుకుంటారు. మీ పిల్లల్ని కష్టపడి ఒక్కసారి చదివించుకుంటే బట్టి గారు పెట్టేటటువంటి, అడ్లూరు లక్ష్మణ్ గారు పెట్టేటటువంటి రెసిడెన్షియల్ పాఠశాలలో, యంగ్ ఇండియా స్కూల్స్లో మీకు మీ పిల్లలు చదువుకునేదానికి ఎక్కడికక్కడికి అవకాశాలు వచ్చినాయి. కాబట్టి దయచేసి కష్టపడి మంచి వ్యవసాయం చేయండి, మీ బిడ్డలను చదివించుకోండి. ఆ మహాతల్లులు మీకు ఇబ్బంది లేకుండా కష్టపడి సంపాదించి ఆ యొక్క ఇందిరా క్రాంతి సంఘాల ద్వారా వాళ్ళు బస్సులు కొంటున్నారు, అదేవిధంగా సోలార్ ప్లాంట్లు పెడుతున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు. అసలు మీకు ఇబ్బంది లేకుండా ఆ తల్లులు సంపాదిస్తున్నారు. మీరు మందు సక్రమంగా వాడుకొని మీకు చేతికి డబ్బులు రాకుండా తల్లి చేతిలోకి డబ్బులు వెళ్తున్నాయి. ప్రతి అకౌంట్ కూడా తల్లి చేతిలోకి వెళ్తున్నాయి. కాబట్టి ఆ తల్లి ఇంటిని ఎట్లా చూసుకుంటుందో మీరు కూడా నియోజకవర్గాన్ని, జిల్లాని, రాష్ట్రాన్ని అట్లా చూసుకోండి. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో బట్టి గారి సహాయ సహకారాలతోటి, మీ జిల్లా శాసనసభ్యులు అధికారుల యొక్క సహకారంతో ఇన్ఛార్జి మంత్రిగా ఈ జిల్లాకి ఏ అవసరం ఉంటే ఆ అవసరం బట్టి గారి సహకారం తీసుకొని చేస్తానని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా. అడ్లూరు లక్ష్మణ్ గారి ప్రత్యేక ఆహ్వానానికి నాకు లక్ష్మీ నరసింహస్వామి దర్శనం ఇప్పించినందుకు ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. అందరికీ థ్యాంక్ యూ.